సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా వార్ వర్సెస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. హర్ష, ఎప్పుడైతే ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మీద దాడులు మొదలు పెట్టాయో, ఎప్పుడైతే యుద్ధం అనేది ప్రారంభమైందో, అప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి, ప్రతి ఒక్కరి ఆలోచన బంగారం, వెండి ధరల మీదకి వెళ్ళిపోయింది. ఆహా, యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇక నుంచి బంగారం, వెండి ధరలు విపరీతంగా ఒక 5 లక్షలకో 10 లక్షలకో పెరిగిపోతాయి. అసలు ఇంకా ఈ జన్మలో ఇంకా బంగారం, వెండి కొనలేము, ఇక ఇది అందని ద్రాక్ష అయిపోతుందంటూ కూడా ప్రతి ఒక్కరూ అనుకున్నాం హర్ష. అయితే యుద్ధం ఆల్మోస్ట్ ఒక 12-13 రోజులు జరుగుతుంది, తీవ్రంగా జరుగుతుంది. ఆ 3 దేశాలు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. దాని ఫలితంగా ప్రపంచ దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. అయినా కూడా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుతూనే ఉన్నాయి, ఎక్కడ పెరగట్లేదు. ఇంకా చెప్పాలి అంటే బంగారం, వెండి ధరలు అలా సైడు, అంటే ఏమంటారు, చడీ చప్పుడు లేకుండా అలా పక్కన పడున్నాయి. ఎందుకంటారు ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ జరుగుతుంది? ఒకవైపు స్టాక్ మార్కెట్లు కూడా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. నిఫ్టీ, సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10% డౌన్ అయినాయి. ఎందుకు బంగారం, వెండి మాత్రం చడీ చప్పుడు లేకుండా అలా సైడున ఉన్నాయంటారు అసలు? సో ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్ ఒకసారి చూసుకుంటే, మన మార్కెట్లో 4 ప్లేయర్స్ ఎవరండి. ఒకటి వచ్చి ఎఫ్ఐఎస్, ఇంకోటి వచ్చి డిఐఎస్. ఎఫ్ఐఎస్ అంటే అమెరికాలో కూర్చున్న పెద్ద ఇన్స్టిట్యూషన్స్. డిఐఎస్ అంటే ఇండియాలో కూర్చున్న మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. మూడోది వచ్చి ఆ కంపెనీ ప్రమోటర్ గ్రూప్లు, వాళ్ళ దగ్గర మ్యాక్సిమం షేర్స్ ఉంటాయి, కంపెనీ ఎవరైతే స్థాపించారో. నాలుగోది వచ్చి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో మనం చూసుకుంటే, మన ప్రైజెస్ పైకి కిందకి మూవ్ అయ్యేది మనలాంటి వాళ్ళు కొనడం, అమ్మడం వల్ల అని అనుకుంటున్నారా? నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం షేర్స్ కొని అమ్మడం వల్ల మార్కెట్ ఏమీ అసలు మార్కెట్కి ఎలా గీరినట్టు కూడా అనిపించదు. మార్కెట్లో స్టాక్ ప్రైసెస్ పైకి కిందకి మూవ్ అయ్యేది ఈ ఎఫ్ఐఎస్, డిఐఎస్ పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 100 కోట్లు కొనడం, అమ్మడం చేస్తారు కనుక అప్పుడు ప్రైసెస్ పైకి కిందకి మూవ్ అవుతాయి. రైట్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, అల్టిమేట్గా ఏదైనా వస్తువు మార్కెట్లో ఉండే వస్తువు ధర పైకి కిందకి మూవ్ అవ్వాలంటే ఎవరైనా పెద్దవాళ్ళు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పైకి కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే అప్పుడు ప్రైజెస్ స్ట్రాంగ్గా పైకి కిందకి మూవ్ అవుతాయి. సేమ్ ఫిలాసఫీ గోల్డ్, సిల్వర్ కూడా అప్లై అవుతుంది. ఒక స్మాల్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, యుద్ధం, ఎక్కడ యుద్ధం వచ్చినా గోల్డ్, సిల్వర్ పెరిగిపోతుందని. అది 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 నాట్ ట్రూ. ఎందుకు నాట్ ట్రూ అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది 2022లో. ఆ టైంలో గోల్డ్, సిల్వర్ ఏం పెద్దగా ఏం అనుకోలేదు. గోల్డ్, సిల్వర్ గత 2 ఏళ్లలో ఇంత స్థాయిలో పెరగడానికి కారణం ఆ రష్యా ఉక్రెయిన్ వార్లో ఉంది. కానీ అది యుద్ధం కాదు కారణం ఎక్కడ వస్తుంది? ఆ యుద్ధం జరిగినప్పుడు రష్యా దగ్గర చాలా అమెరికన్ డాలర్లు ఉండింది. అమెరికాకు సంబంధించిన డాలర్లు 300 బిలియన్లు ఉండింది రష్యా దగ్గర. అంటే ఆల్మోస్ట్ లక్షల కోట్లలో. అన్ని లక్షల కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటే రష్యా, అమెరికా వచ్చి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కదా, మేము దాన్ని ఒప్పుకోము, కాబట్టి రష్యా దగ్గర ఉండే డాలర్స్ అన్ని ఫ్రీజ్ చేసేయండి అని. అంటే రష్యా దగ్గర ఉండే డాలర్స్ ఇప్పటి నుంచి మార్కెట్లో చెల్లుబాటు కాదనేసి. ఓకే, అంటే మన నోట్ల రద్దులాగా చేశారు. రష్యా దగ్గర ఉండే డాలర్లు రద్దు చేశారు. ఓకే, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి? దానివల్ల చాలా పెద్ద మ్యాసివ్ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఏంటది? ప్రపంచంలో ఉండే ప్రతి కంట్రీ కూడా రేపు అమెరికాకి నా మీద కోపం వస్తే నా దగ్గర ఉండే డాలర్లు మొత్తం రద్దు చేసేస్తానంటే అప్పుడు నేను ఏమైపోవాలను? అదంతా వేస్టే కదా, కరెన్సీ అంతా. రైట్. ఇది ప్రపంచంలో ప్రతి దేశానికి వస్తున్న పెద్ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకుంటే, అమెరికాకి ఈరోజు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరు? చైనా. రైట్. అమెరికా ఉన్న పవర్ ని ధీటుగా కొడుతోంది ఈరోజు చైనా ఒక్కటే. సో చైనాకి అందరికంటే ఎక్కువగా ఇది ఇంపాక్ట్ చేసింది ఆ వార్త. రష్యా దగ్గర ఉండే డాలర్ని అమెరికా ఫ్రీజ్ చేస్తున్నానంటే అప్పుడు చైనా ఏం చేస్తుంది? ఇమ్మీడియట్ గా చైనా దగ్గర ఉండే డాలర్లు అన్ని తీసుకెళ్లి గోల్డ్ కొనేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు డాలర్ రద్దు చేయగలరు కానీ నా గోల్డ్ రద్దు చేయలేరు. నువ్వు కొనుక్కోనంటే నేను పోయి ఇంక వేరే కంట్రీలో అమ్ముకుంటావు నా గోల్డ్. జస్ట్ ఫిజికల్ అసెట్ ఎక్కడ నమ్మకొచ్చి తీసుకెళ్ళి నువ్వు వచ్చి నా డాలర్ని ఫ్రీజ్ చేస్తానంటే నేను రేపు వెళ్ళి ఆ డాలర్లు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇది వ్యాలిడ్ కాదన్నారంటే నేను ఏం చేయాలి? రైట్. సో ఆ రష్యా ఉక్రెయిన్ వార్లో ఎప్పుడైతే రష్యన్ దగ్గర ఉన్న డాలర్స్ అమెరికా ఫ్రీజ్ చేసేసిందో
అప్పటి నుండి గోల్డ్ ప్రైస్ పికప్ అవడం స్టార్ట్ సో అయింది. ప్రపంచ దేశాలన్నీ రియలైజ్ అయినాయి ఎప్పుడైనా Yeah. సరే ఈ ఈ డాలర్ కరెన్సీని మన దగ్గర పెట్టుకుంటే ఇది ఎప్పుడైనా అమెరికా వచ్చి రద్దు చేసిందంటే ఆ రోజు ఆ కరెన్సీకి వాల్యూ ఉండదన్న రియలైజేషన్ అన్ని దేశాలకు వచ్చింది. కరెక్ట్. సో అందుకని అప్పటి నుంచి అప్పటి నుంచి గోల్డ్ ప్రైస్ పెరిగింది తప్పితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం యాజ్ ఇట్ ఈస్ దాని వల్ల కాదు గోల్డ్ పెరిగింది. సూపర్ పాయింట్. సో ఈ రోజు ఇప్పుడు మనం చూస్తే ప్రతిసారి ప్రపంచంలో వచ్చే ప్రతి చిన్న యుద్ధం వల్ల గోల్డ్ పెరిగిపోవాలని లేదు. ఇక్కడ ఆ యుద్ధానికి ఈ యుద్ధానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజు జరిగిన యుద్ధం వల్ల డెఫినెట్ గా అంటే ఈ యుద్ధం కనుక చాలా రోజులు కొనసాగుతుంది, క్రూడ్ ఆయిల్ ధరలు కానీ $200 టచ్ అవుతున్నాయి అని అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ఐఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్యానిక్లోకి వెళ్ళిపోయి స్టాక్ మార్కెట్లో అన్ని పడిపోతాయి అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసుకెళ్ళి మొత్తం గోల్డ్ సిల్వర్ కొంటారు. అప్పుడు గోల్డ్ సిల్వర్ బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి. ఇది 100% జరగాల్సిన సీనారియో. కానీ యుద్ధం మొదలై 2 వారాలు అవుతున్నా క్రూడ్ ఆయిల్ ఒక ఆల్మోస్ట్ $60 నుంచి $100 దాకా వచ్చిన గోల్డ్ సిల్వర్లోకి ఇంకా ఎఫ్ఐఎల్ వెళ్ళట్లేదు అట్ ద మూమెంట్. దాని అర్థం ఏంటంటే ఈ ఎఫ్ఐఎస్ ప్రపంచంలో ఉండే స్మార్టెస్ట్ పీపుల్. వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగదు, ఆయిల్ ప్రైస్లు ఎక్కువ రోజులు ఇలా పెరుగుతూ వెళ్ళదు, చాలా త్వరగానే ఈ యుద్ధం ఆగిపోతుంది, ఆయిల్ ప్రైస్ స్టెబిలైజ్ అవుతుందని వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వాళ్ళ బిలీఫ్ లో కనుక ఏదైనా తేడా వస్తే అమెరికాలో ఉండే పెద్ద ఇన్స్టిట్యూషన్లు ఎఫ్ఐఎస్ కనుక ఈ యుద్ధం ఏదో చేజారిపోతుంది ఇంకెక్కడికో మొత్తం మునిగిపోతుంది అని అంటే అప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. వాళ్ళు బెదర్నంత వరకు గోల్డ్ సిల్వర్ మూమెంట్ అయితే కనిపించదు. రైట్. సో అంతేగాని ఏదో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది, ఏదో పండుగ వచ్చేస్తుంది, దీపావళి వచ్చేస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా బంగారం వెండి ధరలు పెరగమంటారు. ఏదైనా సరే అండి, ఇదే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అయినా గోల్డ్ సిల్వర్ అయినా సరే మన ఇండివిజువల్ చిన్న చిన్న ఇన్వెస్టర్ల వల్ల ఏమీ జరగదు. రైట్. దాని చీమ కొట్టినంత కూడా ఫీలింగ్ ఉండదు. రైట్. అల్టిమేట్ గా ఏదైనా ధర మూవ్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లే మూవ్ చేయాలి. గేమ్ ని వాళ్ళే రన్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదే 100% ట్రూత్. సో మొత్తానికి 2025లో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి అంటే దానికి కారణం ప్రపంచ దేశాలంతా కూడా బంగారు నిల్వల్ని కొని తెచ్చి పెట్టుకున్నారు విపరీతంగా. చైనా, అమెరికా, ఇంగ్లాండ్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న దేశం నుంచి ప్రతి పెద్ద దేశం వరకు ఎస్పెషల్లీ 24లో పెద్ద ఎత్తున బంగారం నిల్వల్ని వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ కొనిపెట్టుకున్నాయి. సో అందువల్ల డిమాండ్ రావడం, ఆ డిమాండ్ కారణంగా ధరలు పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర మాక్సిమం డబ్బులు ఎస్. వాళ్ళు వచ్చి మార్కెట్లో నేను కొంటాను అని అంటేనే ప్రైస్ ఫాస్ట్ గా పెరిగిపోతుంది. సో ప్రస్తుతానికి కొనాల్సిన బంగారం అంతా 2024-25 నుంచి అంతా కొని పెట్టేసుకున్నాయి కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ప్రస్తుతానికి వాళ్ళు కూడా కొనట్లేదు కాబట్టి సో బంగారం వెండికి సంబంధించి ఎక్కడ పెద్ద ఆ బజ్ అనేది ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. కొనట్లేదు అనేది కరెక్ట్ కాదు, కొంటున్నారు. బట్ ఇంతకు ముందు ఎంత స్థాయిలో కొన్నారో అంత స్థాయిలో కొనట్లేదు, కొంచెం తగ్గించారు కొనడం. రైట్. సో మొత్తానికి పెద్ద పెద్ద వాళ్ళు ఈ గేమ్ లోకి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు ఎంటర్ కాలేదు కాబట్టి బంగారం వెండి ధరలు చడీ చప్పులు లేకుండా అలా పడున్నాయంటారు. మొత్తానికి మార్కెట్లు ఈ రేంజ్ లో పడుతున్నా కూడా. సో నేను ఎవరైతే ఎఫ్ఐఎస్ అన్నాను వీళ్ళందరూ ఫారెన్ లో యుఎస్ లో బాండ్ మార్కెట్ మీద కూర్చొని ఉంటారు. అక్కడ గనక వాళ్ళు కనుక ఫీల్ అయితే వాళ్ళు గనక ఈ యుద్ధం చేజారిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అన్న భయం వాళ్ళలో వస్తే అప్పుడు మొత్తం గేమ్ మారిపోతుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ స్ట్రాంగ్ గా పెరగడం చూస్తారు. వాళ్ళు ప్రస్తుతానికి చూడట్లేదు అని అంటే మీరు అదే నమ్మాలి. సో యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగదు, ఆయిల్ ఎక్కువ రోజులు పెరగదు, యుద్ధం త్వరగా అయిపోద్ది, ఆయిల్ స్టెబిలైజ్ అయిపోద్ది అని వాళ్ళు నమ్ముతున్నారు కనుక ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే అల్టిమేట్ గా మార్కెట్ మూవ్ చేసేది వాళ్ళే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. యుద్ధాలు ఈ రేంజ్ లో జరుగుతున్నా, స్టాక్ మార్కెట్స్ ఈ రేంజ్ లో కుప్పగోలిపోతున్నా, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడుతున్నా బంగారం వెండి ధరల్లో ఎందుకు పెద్దగా కదలిక లేదు అన్న దాని గురించి చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా మన ఆడియన్స్తో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.